ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. డబ్బులు తీసుకునే ముందైనా నాకొక్క మాట చెప్పాలని అనిపించలేదా? నేను చెప్పేది కొంచెం వింటావా? నువ్వు చెప్పాల్సినవి చెప్పకుండా ఈ అనవసరమైనవన్నీ చెప్తానంటావేంటక్క? ఒక తల్లి కడుపునే పుట్టాం కదా, కలిసి బాధల్ని పంచుకోవాలి కదక్క. నువ్వంటే నాకు ప్రాణమే. నువ్వు నా చెల్లెలివి. నీకు నేను చెల్లెల్ని, అది గుర్తుందా అక్క? లేకపోతే నీలో నుంచి ఈ చెల్లెల్ని తీసేసావా? చిన్న క్లారిటీ ఇవ్వు. అక్క అని పిలవచ్చా? లేకపోతే గాయత్రి అలా మాట్లాడొద్దే. ఇదంతా నేను కోపంతో అనట్లేదక్కా, బాధతో అంటున్నాను. ఎందుకంటే నా అక్కే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే నేను ఒంటరిని, నాకు ఎవ్వరు లేరనే ఫీలింగ్ వస్తుంది. నా కోసం నువ్వు అంతలా ఆలోచిస్తున్నప్పుడు నీకోసం నేను ఆలోచించకూడదు అంటే ఇంక మన మధ్య బంధం ఏమన్నట్టు? అందుకే అక్క, ఇక నుంచి నా గురించి నువ్వు ఆలోచించొద్దు. నన్ను ఎలాగూ నీ గురించి ఆలోచించనివ్వవు కదా. ఇంక నీ పని నువ్వు చూసుకో. నా మానాన్ని నన్ను వదిలేసి. దొంగ దొంగ నా బ్యాగ్! హే దొంగ దొంగ నా బ్యాగ్! దొంగ! హెల్ప్! దొంగ! హే దొంగ 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 నా బ్యాగ్! దొంగ! మమ్మీ, నిత్య నిత్య మమ్మీ, టెంపుల్ దగ్గర నన్ను సేవ్ చేసింది కదా ఆ రోజు. నిత్య. అమ్మా నిత్య, ఏమైందమ్మా? ఏంటి కంగారుగా కారుకు అడ్డంగా వచ్చావు? ఏం లేదండి, ఒక ఇద్దరు రౌడీ వెధవులు నా బ్యాగ్ లాక్కుని పారిపోతున్నారు. రౌడీలా? అంటే బ్యాడ్ బాయ్స్ ఎక్కడా? ఇప్పుడే ఇలా పారిపోయారు. నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళి తీసుకొస్తా. అది కాదు, నా మాట విను. వద్దు బాబు, నువ్వు కూడా వెళ్ళి చూడు. ఎవరు మీరు? బ్యాడ్ బాయ్స్. బ్యాగ్ ఇవ్వరా. జాగ్రత్త. బ్యాగ్ ఇవ్వరా. బాబు బాబు బాబు, అమ్మగారు టెన్షన్ పడుతున్నారు. రండి బాబు. బ్యాగ్ పట్టుకొని పారిపోతున్నారు. రండి. బాలగారు, ఎవరిదా బ్యాగ్? నిత్యది. నిత్యనా? నిత్య ఎవరు? అదే ఆ రోజు టెంపుల్లో నన్ను సేవ్ చేసింది కదా ఫైర్ నుంచి, ఆమెది. ఎక్కడుంది తను? అమ్మ దగ్గర ఉంది. సరే పదండి వెళ్దాం. మరి బ్యాగు? ముందు మీ అమ్మగా కంగారు పడుతూ ఉంటారు, పదండి వెళ్దాం. బాలగారు రండి. బాబు వెళ్దాం, పదండి. నానా, ఏంటి నానా నువ్వెందుకు పరిగెత్తా? పాపం నిత్య ఆ రోజు నన్ను సేవ్ చేసింది కదా. ఈ రోజు నిత్య బ్యాగ్ని సేవ్ చేద్దామని వెళ్ళానా, కానీ వాళ్ళు పారిపోయారు. అయ్యో, అందులో నా పాస్పోర్ట్, వీసా, కార్డ్స్ అన్నీ ఉన్నాయి. మీ దేవురమ్మా? అంటే నేను ప్రాజెక్ట్ పని మీద యుఎస్ నుంచి వచ్చాను. ఇక్కడ నాకెవరూ లేరు. నాకు సంబంధించిన అన్ని కార్డ్స్ పోయాయి. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా నిత్య, బాధపడకమ్మా. నీకెవరూ లేకపోవడమేంటి? మేమున్నాం కదా. అయ్యో, మీకెందుకంటే ఇబ్బంది? నువ్వు మా ప్రాణానికి ప్రాణమైనా
మా బాలాన్ని కాపాడాం. నీ రుణం తీర్చుకోవడానికి మాకింతకన్నా అవకాశం ఏముంటుంది? నువ్వు మా ఇంట్లోనే ఉందుగానమ్మా. హా, నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉండు, ఓకేనా? నిత్య, కొన్ని రోజులు బాలాగారింట్లోనే ఉండి పోయిన నీ పాస్పోర్ట్, వీసా, కార్డ్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకేం ఆలోచించకమ్మా, మాతో పాటు రా. సరే ఆంటీ. రా అమ్మా. డ్రైవర్, కార్. సుందరి ఎక్కువ. రండి రండి. రా అమ్మా. చూడు. నాన్న జాగ్రత్త. రా అమ్మా. అత్తయ్య గారు, ఈ అమ్మాయి గుడి దగ్గర బాలను కాపాడింది ఈ అమ్మాయే కదా? అవునత్తయ్య, తన పేరు నిత్య. నమస్కారం బామ్మగారు. నమస్తే. ఆయన బాలా వాళ్ళ నాన్నగారు. తెలుసా ఆంటీ, గుడి దగ్గర చూసాను కదా. డాడీ, ఈ రోజు నుంచి నిత్య మనతోనే ఉంటుంది. తను యుఎస్ నుంచి వచ్చిందంట. తన పాస్పోర్ట్, కార్డ్స్ అన్నీ రౌడీలు లాక్కుని పారిపోతూ ఉంటే మన బాలా త్రిపురలో వాళ్ళని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. డాడీ, వాళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెత్తారు. తనకి ఇక్కడ ఎవరూ లేరు అంటే నేనే దగ్గరుండి తనని ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేసావు యశోద. తను మన బాలాన్ని కాపాడింది. తను ఇబ్బంది పడుతున్నప్పుడు మనం హెల్ప్ చేయడం కరెక్ట్. అమ్మా నిత్య, ఇది నీ ఇల్లే అనుకో. మొహమాటం లేకుండా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. యు వెల్కమ్ నిత్య. తను చాలా టైర్డ్ అయినట్టుంది. త్రిపుర, నిత్యకి గెస్ట్ రూమ్ చూపించు. అలాగే బామ్మగారు. నిత్య, రండి. బాలగారు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక మీతో ఆడుకుంటాను. Yay!